అహో ఒక మనసుకు నేడే పుట్టినరోజు, అహో తన పల్లవి పాడే చల్లని రోజు, ఇదే ఇదే కుహు స్వరాల కానుక, మరో వసంత గీతిక జనించు రోజు. ఒక మనసుకు నేడే పుట్టిన రోజు, తన పల్లవి పాడే చల్లని రోజు. మాట పలుకు తెలియనిది, మాటున ఉండే మూగమది, కమ్మని తలపుల కావ్యమయే కవితలు రాసే మౌనమది. రాగల రోజుల ఊహలకి స్వాగతమిచ్చే సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు మనం చెన్నయ్య గారి పుట్టినరోజు సందర్భంగా మన సభ్యులందరము దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడ ఒక దగ్గర మనస్ఫూర్తిగా అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, చాలా తక్కువ పరిచయం చెన్నయ్య గారితో, ఎక్కువ మాట్లాడరు, ఏ విషయాల్లో కూడా వెనకుండి పనిచేస్తారు, తెర వెనక మనిషి అంటారు చూడండి. అలాగే ఎవరి బర్త్డే అయినా ఎటువంటి కార్యక్రమం మనం ఒక మీటింగ్ పెట్టినా బండేసుకుని ముందు వెళ్ళిపోతాం, ఒకసారి చాలేసుకొని అవసరమైనవన్నీ ఎవరు డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్లో తెచ్చి, అదే కాకుండా మళ్ళీ ఆ లోపలికి వెళ్ళి ప్లేట్లో సర్ది ఎటువంటి భేషజం లేకుండా తెచ్చి మనకి అందిస్తారు. అతను కూడా ఒక సీసీ మెంబరే. సో అటువంటి చెన్నయ్య గారు పుట్టినరోజు ఈరోజు మనం జరుపుకోవడం చాలా ఆనందదాయకం. అతని గురించి చెప్పడానికి తెలిస్తే చెప్పాలి, ఇలా చూస్తే సత్శీలుడు, గుణవంతుడు, కామ్గోయి. కాబట్టి ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో అతని కుటుంబ సభ్యులతో అతను జరుపుకోవాలని కోరుకుంటూ మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. మన చెన్నయ్య గారు చిన్న తమ్ముడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, మృదు భాషి, ఎక్కువ మాట్లాడు, మాటగాని చెప్పేటప్పుడు వెనకాతనే ఉండి పనిచేస్తాడు. ఎప్పుడు చూసినా చిన్నయ్య అంటే ఒక్క చిరునవ్వు నవ్వుతాడు, ఒక్క చిన్న చిరునవ్వు నవ్వుతాడు. ఆ చిరునవ్వు ఏంటంటే మనుషులకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే ఇలాంటి పుట్టినరోజులు ఇంట్లో పిల్లాపాపలతో, డిఎన్కే సభ్యులతో ఇలాగే 100 సంవత్సరాలు జరుపుకోవాలని కోరుకుంటూ, ఈరోజు చెన్నై పుట్టినరోజు నేను ముందుగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాగే మన సభ్యులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చెన్నయ్య ఒక హనుమంతు లాంటి వాడు. ఆయనకి ఏ పనైనా అక్కడ భోజనం మానేసి మన సంస్థ గురించి కష్టపడిన ఇంత మంచి వ్యక్తి, స్వార్థంతో కాకుండా నిస్వార్థంతో చేసిన వ్యక్తి. నేను ఈ మధ్య మన యాన్యువల్ ఫంక్షన్ అయింది, ఫంక్షన్లోని సురేంద్ర గారు చెప్తారు చెన్నైకి ఇమ్మీడియట్లీగా రిజర్వేషన్ చేయాలి అంటే ఆయన నేను ఇద్దరం కలిసి ఆయన భోజనం మానేసి అక్కడ పాప కూడా ఉంది రిజర్వేషన్లోని ఆయన చేసిన తర్వాత మేము ఇద్దరం వచ్చాం. ఎప్పుడైనా ఏదైనా కార్యక్రమం వస్తే మేము ఏ బాధ్యతైనా చెన్నై గారిని అభ్యర్థి, ఆయన కాదు అండి వెళ్తారు, వెళ్ళేసి అన్ని సామాన్లు రెడీ చేసి ఒక ఇసుగంది అతనికి ఉండదు. ఇలాంటి వ్యక్తి మన సంస్థలో ఉంటే చాలా మంచిది, మన సంస్థ కూడా మంచిది. ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని ఆకర్షిస్తూ నేను చిన్న ఫ్యామిలీకి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా బాగుండాలని కోరుకుంటూ ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, ఆయన ఎన్నో బర్త్డే చేసుకుని హ్యాపీగా మనందరితో గడపాలని నా డబ్బే కోరిక సార్. భగవంతుడు ఎప్పుడు ఆయనకి ఆరోగ్యం బాగా ఇచ్చి అందరితో సరదాగా ఉండాలని కోరిక సార్. చెన్నయ్య గారు ఈరోజు బర్త్డే సందర్భంగా హ్యాపీ బర్త్డే పండుగ. ఇంకా ఎప్పుడు అతను నవ్వుకొని ఉంటారు, అది చాలా అంటే చాలా నష్టం నాకైతే. ఎప్పుడు కోపంలో చూడలేదు అప్పుడు, అంటే
అంటే ఇలాంటి మనుషులు రియాలిటీలో మనకు ఉండడం చాలా సరదాగా ఉంటుంది. ఎందుకంటే అతను ఎప్పుడు ఎవరిని కామెంట్ చేయడం కానీ ఏం లేదు. చాలా మంచి అంటే మంచి వ్యక్తి, అందరి గురించి మంచిగా కోరుకుంటారు. అలాంటి వ్యక్తులు ఉండాలి ఇలాంటి మన సంస్థలు. ఇంకా ఎలాగే మా లేడీస్ అందరి తరఫున కూడా అతను వచ్చారు అంటే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకా టైం గురించి చెప్పాలంటే అందరూ చెప్తారు కాబట్టి మనం చెప్పాల్సి కానీ షార్ట్ నోటీస్లో అందరూ వచ్చారు. ఇతను మంచితనంగా వచ్చారు. అందరూ షార్ట్ అది రాలేదు కాదు రాకపోలేవో. హ్యాపీ బర్త్డే సార్. చెన్నై గారు పిఎన్కే సభ్యులు కొంతమంది ఉన్నారు. వాళ్ళకన్నా ముందు నుండి నాకు నేను పెద్దగారు చెన్నై గారు ఇంకా మాది ఒక గ్రూప్ ఉండేది. దాంట్లో ఒకరు లేరు, ఇప్పుడు చనిపోయారు. కాబట్టి నేను ఇతన్ని ఒక 5 సంవత్సరాల నుండి పిఎన్కేకి ఒక సభ్యుడిగా రమ్మని రిక్వెస్ట్ చేస్తుండాలా. అండ్ 5 సంవత్సరాలు పట్టింది ఇక్కడికి ఎగ్జిక్యూటివ్ పార్టీ దాంట్లో అబ్జర్వ్ చేసుకోవడం. నాకు తెలిసి అతను చాలా సిన్సియర్. బట్ అలాగే ప్రూవ్ చేశారు. ఇక్కడ అందరు మెంబర్స్ తాలూకా ఒక అంటే ఏంటి ఆకట్టుకున్నారు. అంటే అందరూ లైక్ చేస్తారు. ఇంకా ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా పిఎన్కేలో ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేను అతనికి కాల్ చేసి చెప్తాను. ఈ ఐటమ్స్ కావాలి, ఆ ఐటమ్స్ కావాలి, ఈ హెల్ప్ చేయాలి అంటే ఎప్పుడు ఇసుక్కోకుండా ఆయన అన్నీ ఫుల్ఫిల్ చేస్తారు. ఖాళీ ఆయనకు చెప్తే ఇంకా 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 నెక్స్ట్ ఏంటంటే ఇంకా మళ్ళీ రిమైండ్ చేయాల్సిన అవసరం ఏముండదు. అలాగే ఇలాగా ఎన్నో పుట్టినరోజులు పిఎన్కేలు జరుగుతాయి. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా చెప్తూ ఆయన కూడా బర్త్డే చెప్తూ 52వ పుట్టినరోజు పిఎన్కేలో జరుగుతుంది. పిఎన్కే సభ్యులందరికీ నాకు చాలా హ్యాపీ థ్యాంక్స్